అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి మాటల వల్ల కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వృత్తి విషయాల్లో కానీ, కొంత వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల యొక్క పరిస్థితుల వల్ల కావచ్చు, కొంత ఘర్షణలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు వారి యొక్క ఆర్థికగా వారిచ్చే సపోర్ట్తో అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు పెడతాయి. ముఖ్యంగా అభివృద్ధికరంగా గవర్నమెంట్ వ్యక్తుల యొక్క సహకారంతో కావచ్చు, ఏదైనా ల్యాండ్ లార్డ్స్, ముఖ్యంగా ఏదైనా కాంట్రాక్టర్స్ మొదలైన వారు పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి మానసికంగా మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత నిర్ణయాల్లో కావచ్చు, కొంత వాటికి సంబంధించిన విషయాల మీద విశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం అనుకూలంగా ఉంటుంది. ఊహించని వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. వృత్తిపరమైన నిర్ణయాల్లో కావచ్చు, వృత్తిలో ఉన్నత స్థాయి వ్యక్తులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, మీ యొక్క రంగంలో మీకు సహకరించే వ్యక్తుల యొక్క సహకారంతో చక్కగా అనుకున్న పనులను అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటూ ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు, ఒత్తిడి, వృత్తిపరమైన అంశాలు, దూర ప్రదేశాలు, ఏదైనా వెబినార్స్ లాంటిలో కానీ, లేకపోతే ఏదైనా అలాంటి వాటిల్లో అంటే ఏదైనా చక్కటి వాటిల్లో పాల్గొనే పరిస్థితులు లాంటివి, ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ విషయాల్లో కావచ్చు పాల్గొనే అవకాశాలు లాంటివి మొదలైన వాటివి సైంటిఫిక్ వేలో మీరు ఆలోచనలు చేయడం, కొత్తగా పేపర్స్ ప్రజెంటేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు, ఆ విషయం రీత్యా దూర ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి ఒత్తిడిని అధిగమించాలి. విశ్రాంతి తక్కువగా ఉండడం వల్ల, ఆ లోపం వల్ల నిద్రలేమితో అనారోగ్యాలు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవాలి. నిద్ర అనే సమయానికి ఉండాలి. మాటల్లో పౌరుషం వల్ల ఘర్షణ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీకు మీ యొక్క ఆలోచనలే కొన్ని సందర్భాల్లో మీకు చాలా ఎమోషనల్గా ఘర్షణగా ఉంటాయి కనుక తగిన విశ్రాంతితో అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి.